Good morning and praise the Lord. Welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well and you're all in our prayers, regular prayers, and we have been praying and we believing that God is going to protect you and God is going to anoint you. God is going to use you mightily in these last days. And today we are going to have powerful message from Reverend Dr. Rick Catling. He is our beloved pastor and he's available. Thank you so much, Pastor, for your availability. And today, Pastor Christy is going to lead us into praise and worship. So let's do anything. Let's say all together like a faith confession of the Power Pack Pastor. అయ్యగారులు అందరికీ వందనాలు మరొకసారి. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభువారి యొక్క బలమైన హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని మీకోసం నిత్యం ప్రార్థిస్తున్నాం. మేము ప్రార్థిస్తున్నాం, నమ్ముచున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన బలమైన హస్తాల్లో మరి దాచి కాపాడుతూ బలంగా ఈ చివరి దినాల్లో వాడుకుంటాడని నమ్ముచున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు మరి శక్తి కలిగినటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం మన మధ్యలోకి రెవరెండ్ డాక్టర్ రిక్ క్యాటలింగ్ గారు వచ్చారు. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ క్రిస్టీ గారు మరి ఆరాధన జరిగిస్తారు ఈరోజు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ పాస్టర్. ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ పాస్టర్ మనం అందరం కలిసి చెప్పుకుందాం. So నాతో పాటు let's say all together these words. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నీ నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడి నీ నేమని పిలుస్తాడు, అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడువు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. సో అందరు చెప్పుకోండి, నేను శక్తి కలిగిన సేవకుడిని, శక్తి కలిగిన సేవకురాల్ని. సో బికాస్ నో ద పవర్, గెట్ ద పవర్ అండ్ యూజ్ ద పవర్. దేవుని యొక్క శక్తిని ఎరగండి, పొందుకోండి మరియు వాడండి. ఆమేన్. So let's welcome our pastor to lead us into praise and worship, Ramesh Christy garu. Ramesh Christy garu, మన మధ్య రెవరెండ్ రమేష్ క్రిస్టీ గారు మన మధ్యలో ఉన్నారు. So let's welcome him. He is going to lead us into praise and worship. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? అయ్యా ప్రైజ్ లార్డ్. అవునా? ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీ గురించి చెప్పి ఎక్కడ మీరు ఏంటి మీరు చెప్పి 2 పాటలు పాడి ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి. 2 పాటలు పాడి ప్రార్థన చేయండి, మన వాక్యంలోకి వెళ్దండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మొదటిగా దైవజనులు సాల్మన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక జూమ్ మీట్ లో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మాది పాటని దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాం. నా స్తుతి పాత్రుడా నాయా, నా ప్రార్థనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము,
నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ప్రార్థనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నాకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నాకు అభిషేకము, నీ కృపయే జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచియుండుట, కూర్చుండుట నేలేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా,
పూలు తాపయు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినాను పండుతున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు నడచినాను పండుతున్నాను అయ్యా ఎరిగిన ధన్యవాదం యేసు రాజా పాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూవాడా నిత్యం కాచువాడా నేను కను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు నేను కను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేకు అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చింతమునయుండగాని కన్నులకు మరుగనే ఉండలేదయ్యా చిండమునయుండగా నీ కన్నులకు మరుగనే ఉండలేదయ్యా చిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నా నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకుంటూ నన్ను ఆవరించావు నిలిచి ఉండుట కూర్చుండుట నిలిచి ఉండుట ఎరిగి ఉన్నావు రాజా స్తోత్రం సమములు దేవారాధనకు నామానికి కూడా ఏకీవిస్తూ కళ్ళు మూసుకుని దేవునికి నామాన్ని కనపరుచుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా మీకు వందనాలు ప్రభువా, మహోన్నతానికి స్తోత్రాలు తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు నాయన, ఆశ్చర్యపడా మీకు స్తోత్రాలు తండ్రి,
మహోన్నతుడా మీకు వందనాలు ప్రభావ, కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు ప్రభావ, సర్వాధికారి వినైనా మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించెదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించెదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించెదను, నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించెదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించెదను, నా పూర్ణ మనసుతో ఆరాధించున్నా, పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా, ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా, నిన్ను చూసావే వందనమయ్యా అయ్యా, నిన్ను చూసావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, ఆ పూర్ణ బలముతో సేవించెదను, స్తోత్రం. పూర్ణ మనసుతో ఆరాధించున్నా, నా పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రప్పా, స్వస్థపరచవే వందనమయ్యా, యెహోవా రప్పా, యెహోవా రప్పా, స్వస్థపరచవే Hallelujah. Amen. వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధించున్నా, పూర్ణ బలముతో సేవించెదను, నా పూర్ణ మనసుతో ఆరాధించున్నా, పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 Amen. ఆరాధన 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 ఆరాధన.
Amen. Praise the Lord. Praise the Lord. Thank you so much, Aygaru. Thank you so much. Thank you so much. Let's pray. Invite our pastor, speaker for the day. Thank you so much, Aygar. Let's pray and invite our pastor, speaker for the day. Thank you so much, Pastor Rick. Thank you so much for your availability, sir. Yeah, this is your time. Okay. I want to thank all of you pastors for welcoming all of us pastors from week to week into your home. And it is a privilege. And I pray that the teachings, the Bible says, provoke one another unto good works, that the Word of God is provoking you. And it's causing not only growth in you, but it is causing great growth in your church. And as we partner with you, it's a joy to unfold the mysteries of the Word of God with you. Amen. మరి ప్రియమైనటువంటి దేవుని సేవకురాలారా, మరి ప్రతి వారం కూడా ఈ విధంగా మీ గృహాల్లోకి మరి మమ్మల్ని ఆహ్వానించి మరి ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి బైబిల్లో రాయబడిన రీతిగా ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకొనుడి మీ మాటల ద్వారా అన్నట్టుగా మనం ఒకరినొకరిని ప్రోత్సహించుకొని ప్రభు నామములో ముందుకు వెళ్ళాలని నా ఆకాంక్ష అయ్యున్నది. Tonight we're going to talk about, or this morning, we're going to talk about the anointing that breaks the yoke. We're going to read Isaiah chapter 10, verse 27. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి విధమైన అభిషేకం మరి బానిస సంఖ్యలను లేదంటే బానిస కాడిని విరగగొడుతుంది అనే సందేశాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. In this passage, Israel has been conquered by the Assyrians, and Father God is speaking to Israel, and he's saying, I'm going to turn my anger upon the Assyrians, and I'm going to set you free. The yoke of bondage will be broken. మరి ఈ మాటలు రాసినప్పుడు ఇజ్రాయెల్ సిరియన్ల మీద దండెత్తి వారి మీద విజయం సాధిస్తారు. ఆ సమయంలో దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు, సిరియన్ల మీదకి నా ఉగ్రతను చూపించబోతున్నాను, మీ మీద వారు ఉంచినటువంటి బానిసపు కాడిని నేను విరగొట్టబోతున్నాను అన్నాడు. It's important to understand when the scripture is written, they're writing from their cultural understanding. And here, Israel has no machinery like tractors and stuff like that to farm. They would have oxen that would be paired together, and they would call them a yoke of oxen. కనుకనే ఆ రోజుల్లో మరి ఇది వాస్తవానికి అక్కడ వాళ్ళకున్నటువంటి సంప్రదాయం, అలవాట్లు, వారికున్నటువంటి వస్తువుల్ని మరి క్రోడీకరిస్తూ దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఆ సమయంలో వాళ్ళకి ట్రాక్టర్లు కానీ యంత్రాలు కానీ లేవు కాబట్టి ఇక్కడ కాడిని ఆయన ఉదాహరణగా చెబుతూ ఉన్నాడు. The most important thing was to have a yoke of oxen, which means they were two oxen that thought alike, walked alike, pulled the same strength together, and they were paired up. And when you had a set of oxen, a yoke of oxen, you were a rich man. కనుకనే ఆ రోజుల్లో అంటే కాడెద్దులు ఉన్నట్లయితే ఆ రెండు ఎద్దులు కూడా కలిసి పనిచేస్తాయి, కలిసి జీవిస్తాయి, కలిసి గుంజుతాయి, కలిసి ఆ పనిని పంచుకుంటూ ఉంటాయి. కనుకనే ఆ రోజుల్లో ఒక కాడెద్దులు ఉన్నట్లయితే వాళ్ళు చాలా ధనవంతులుగా ఎంచబడేవాళ్ళు. 120 years ago, my great-grandfather, who had no machinery, had 50 yokes of donkeys. He was a very wealthy man. మరి 125 సంవత్సరాల క్రితం మరి అయ్యగారి యొక్క తాతగారికి మరి 50 అంటే ఇట్లాంటి కాడిని మోసే గాడిదలు ఉండేయంట. అంటే దున్నే గాడిదలను వాడేవాళ్ళు ఆ రోజుల్లో. గాడిదలు ఉన్నాయంట, చాలా ధనవంతుడు. దాన్ని బట్టి ఆయన I want you to get this deep into your understanding, because we're going to talk about the yoke tonight. It means they think alike, they act alike. It is something that is bound together.
ఇక్కడ ఈరోజు మనం కాడిని గురించి మాట్లాడబోతున్నాం. కాడి అంటే ఆ కాడి కింద ఉన్నటువంటి 2 ఎద్దులు కూడా కలిసి జీవిస్తాయి, కలిసి పనిని పంచుకుంటాయి. మరి దాని గురించి మనం ఇంకా లోతుకి మనం ధ్యానించబోతూ ఉన్నాం. Assyrian had yoked Israel to its God and to its culture and to its religion and its way of life. And they determined Israel's religion, its fate, and their direction, and they became their slaves. కనుకనే మరి ఆ సమయంలో సిరియన్లు అనుకున్నారు, ఇజ్రాయెల్ దేవుడు శక్తి కలిగిన దేవుడు కాదు, ఇజ్రాయెల్ ఉన్న ఆచారాలు అంత మంచివి కాదు, కనుకనే వాళ్ళ దేవుడు వారిని మా కింద బానిసలుగా అప్పగించారు అని చెప్పేసి నమ్మారు. Slaves have no rights, no future, and no voice. And Father God goes on to say, my anointing will break the yoke and set you free, that you will have a voice, a future, and a right. కనుకనే ఆయన అంటున్నాడు, మరి మీ భుజముల మీద నుండి ఆ బరువు తీసివేయబడును, నీ మెడల నుంచి ఆయన కట్టివేయబడి నీవు మరి ఆ కాడిని విరగొట్టిదును అంటున్నాడు. I want to teach you tonight about the yoke of slavery and the anointing. మరి ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా బానిసత్వమైనటువంటి కాడి అంటే ఏంటి, లేకపోతే ఆ యొక్క బానిసత్వం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. The yoke is an oppressive bondage. It's a heavy burden of sin that has tied us to our past or present battles that we're in right now. మరి ఈ యొక్క కాడి ఏంటి అంటే ఇది చాలా బరువైనది, ఆ తర్వాత భారమైనది, అది నిన్ను బంధించి ఉంచుతుంది. When we're not healed or released in our minds from our past, we're yoked to it and we're controlled still by the embarrassment, by the sin, by the memories. We don't feel worthy or honorable before the Lord. అంటే ఈ బానిస సంఖ్యలు ఎటువంటి అంటే మన గత జీవితం, గత అలవాట్లు, గత అలవాట్లు అనే బానిసత్వమైన కాడికి మనం అంటుకట్టబడి ఉంటాం. కొన్నిసార్లు ఆ భారాన్ని, ఆ బాధని అలాగనే మోస్తూ దాన్ని విడిచిపెట్టకుండా దాంతో అంటుకట్టబడి బ్రతుకుతూ ఉంటారు. It limits our ability to move forward or to even be effective in the kingdom of God. అయితే ఆ కాడి, బానిస కాడి ఉన్నప్పుడు దేవుని రాజ్యం కోసం పనిచేయటానికి కానీ లేకపోతే దేవుని కోసం ముందుకు వెళ్ళటానికి చాలా ఆటంకంగా ఉంటుంది. Whenever we're connected to some kind of a sin in our lives, it brings a limitation of effectiveness. మన జీవితంలో కూడా ఒక రకమైన పాపం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆత్మీయ శక్తి, అభిషేకం అనేది తగ్గిపోతా ఉంటుంది. Satan may not be able to stop you from going forward with the Lord, but he will have an effect on your effectiveness and he's winning in your life. అయితే మరి నువ్వు దేవుని సేవ, దేవుని కుమారుడిగా ముందుకు వెళ్తూ ఉండవచ్చు, సేవకునిగా చెప్పుకోవచ్చు, కానీ ఆయన యొక్క అభిషేకం అనేది నీలో పనిచేయటం మరి ఆగిపోతా ఉంటుంది. We must not allow any hindrances to be in our life. Hebrews chapter 12, 1-3 says this. కనుకనే మన జీవితంలో ఎటువంటి దేవుని యొక్క శక్తిని ఆపగలిగే ఎటువంటి పరిణామాలని మనం అనుమతించకూడదు. అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 1-3, Hebrews 12. Hebrews 12. Did I not give that to you in my notes? No. Okay. I am so sorry. గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనము ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు
పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. Amen. This is the first step that we take in repentance, looking unto Jesus. ఇది దేవుని అంటే యేసు ప్రభు వైపు చూడటంలో మనం చేయాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి కార్యం ఇది. We repent of the hindrance in our lives that could be anger, worry, unforgiveness, fighting with your wife, bitterness, jealousy, the list is long. కనుకనే అంటే ఈ యొక్క దేవుని శక్తిని పొందుకోకుండా నిన్ను ఆపగలిగే కొన్ని కార్యాలు ఏంటంటే, ఒక రకంగా నీకు నీ భార్యకి గొడవలు కానీ, లేకపోతే నీకు నీ భర్త గొడవలు కానీ, లేకపోతే కోపం అనేది, ఇతరులను ద్వేషించటం అనేది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అవి బయటికి కనపడకపోయినా కానీ అవి నీలో ఉంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేయదు. This must be a part, this must be put away. Repentance is to turn or put it away, and sometimes it even takes fasting for that yoke to be broken. కనుకనే ఇటువంటి మరి కాడి నీ మీద ఉన్నట్లయితే, కోపం కానీ, లేకపోతే భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు కానీ, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోలేనటువంటి చిన్న చిన్న కారణాలు అనే కాడి నీ మీద ఉన్నట్లయితే, అటువంటి కాడుల్ని మనం ఉపవాస ప్రార్థన చేసి విరగ్గొట్టొచ్చు. Look at Isaiah chapter 58 verse 6. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 58 verse 6. యెషయా గ్రంథం Do what? Isaiah 58:6. You've got it on your paper right there in the blue. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా అన్నాడు. I want to encourage you, pastors, with regularity. I don't know if that's one day a week or once every 2 weeks or once a month, but that you would fast one day, because it is a form of putting everything aside and focusing straight on Jesus. And fasting is what Jesus did quite a bit also. కనుకనే మరి అయ్యగారులు అమ్మగారులు గమనించండి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం అనేది ఇటువంటి చిన్న చిన్న మరి కాడి మరి సంఖ్యలు ఉన్నట్లయితే తెంప వేయటం కోసం వారానికి ఒకసారి ఉపవాసం వ్యక్తిగతంగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. When the enemy has us yoked together with our past or with a sin or with a problem in our life, and Jesus comes and sets us free, the Bible says that he has a yoke for us, and it's different than the one the enemy brings. కనుక యేసు ప్రభు వారు కూడా ఇదిగో నా కాడి మోయుడి అంటున్నాడు. యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి కాడి వేరు, కానీ మన శత్రువు మోపే కాడి అది వేరు. Look at Matthew chapter 11, 28 through 30. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. Matthew 11:28 through 30. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికను దీన మనసు గలవారును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును. You can tell when you are yoked with something other than Jesus, because your peace is gone, your joy is gone. The revelation knowledge has slowed down or stopped in your life, and you're at a place where you're confused, and confusion is not from the Lord. ఎప్పుడైతే శత్రువు మోపినటువంటి కాడి నీ మీద ఉందో, నీ జీవితంలో సంతోషం పోయిద్ది, సమాధానం పోయిద్ది, ఆ తర్వాత మంచి ఆలోచన శక్తి పోయిద్ది, ఆ దేవుడి మాట్లాడటం వినడం అనేది వినలేవు, ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పుడు గుర్తుంచుకో, నువ్వు శత్రువు యొక్క కాడి కింద ఉన్నావు అని.
Jesus said in Matthew 28, my yoke is light and easy to carry. There's not a burden, and it is a freedom and a joy and a peace that comes over you when you walk and are yoked with the Lord. మరి అదే 28వ వచనంలో అన్నాడు, నా కాడి చాలా సులువైనది, ఆ కాడి చాలా సులువైనది అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. Yes. Okay. And you may not even be yoked in sin, but you could be yoked with the news or yoked with the world. And you are more conscious of what's going on in the world than you know what's in the heart of Jesus Christ. అయితే నువ్వు ఒకవేళ బానిస అంటే శత్రువు యొక్క కాడి కింద ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో నువ్వు మరి వార్తలు తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఈ పరిస్థితుల్లో నువ్వు గుర్తెరగలుగుతావు. Now Jesus says something very powerful in Matthew 28. He said that come unto me and learn of me. 28వ అధ్యాయంలో అన్నాడు, నా దగ్గరికి రండి మరి నా వద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. Now this is big. It's not enough just to come to Jesus. The most important step after salvation or any kind of deliverance from what you've been to or yoked to is learn of Jesus. Far too many people are set free but do not fill the place that they broke the bondage over their life. కనుకనే ఇక్కడ విశ్వాసం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభువు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. దేవుని యొద్దకి అంటే దేవునికి నువ్వు ఎంతగా సమీపిస్తూ ఉంటావో నీ పరిస్థితులకి మరి వ్యతిరేకంగా నీలో మరి సమాధానం, సంతోషం వస్తూ ఉంటుంది. When you were bound to sin of worry or jealousy or anger, and the list is long, and then you come to Jesus, he will bring, when you come to Jesus, that is lifted from your life and there's a void, an emptiness. And if you don't fill that with the knowledge of God, that worry and fear will come back in and you've gained no ground. అయితే అలా కాకుండా నువ్వు దేవుని మరి అలా కాకుండా నీ జీవితంలో మరి ద్వేషం, విద్వేషం, పగ, కోపం ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీ హృదయంలో నుంచి దేవుని యొక్క సమాధానం దూరం అయిపోతుంది. అప్పుడు ఒక రకమైనటువంటి శూన్యత ఏర్పడుతుంది. ఆ శూన్యత ఏర్పడినప్పుడు నీకు భయం మరియు దిగులు, చింత ఇవన్నీ కూడా వచ్చి చేరతాయి. Pastor Rick, what do you mean learn of Jesus? ఇక్కడ మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఏంటి నా యొద్దకు రండి మీకు మరి నేర్చుకోనుడి అని అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అని అడగొచ్చు. It means to learn through the word of God and through prayer how he thinks, how he talks, how he acts, how he responds. And then that you are so focused on him, there's no room for any fear or worry or anxiety to creep back into your life. మరి ఆయన యొద్ద నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రార్థన ద్వారా, వాక్యంలోను ఆయన దగ్గర నేర్చుకోవడం ద్వారా ఏం నేర్చుకుంటాం? ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన మనసు ఏమై ఉన్నది, ఆయన కార్యాలు ఏమై ఉన్నవి, ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మనం నేర్చుకుంటాం. దాని ద్వారా ప్రతి విధమైన దిగులు, చింత అన్ని కూడా నీ నుంచి దూరం అయిపోతాయి. When you and I were conceived in our mother's womb and then born, we were born into sin. And one day, Jesus found you and called you and said, I want to save you. And you said, yes, I accept you as my savior. మరి నువ్వు నేను తల్లి యొక్క గర్భంలో పుట్టినప్పుడు పాపంలో పుట్టాం. కానీ దేవుడు యేసు ప్రభువారు నిన్ను నన్ను గుర్తిరిగి మన యొద్దకు వచ్చి నువ్వు మారు మనసు పొంది నన్ను అనుసరిస్తావా అంటే నువ్వు అవును అని చెప్పావు. కనుకనే ఆయన నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. For all those years until you came to know Jesus Christ, you were a slave of the devil. He taught you how to think negatively. He taught you were of no worth. He yoked you to him so that you would act like, talk like, and believe like him. కనుకనే అంటే యేసు ప్రభువుని నమ్ముకునేంత వరకు కూడా
మరి అప్పటి వరకు బానిసకి సంఖ్యలతో లేదా బానిస కాడి కింద బ్రతుకుతూ ఉన్నాం. అప్పటి వరకు కూడా శత్రువు యొక్క బానిస సంఖ్యల్లో అది చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. So we were born with the slave mentality. It's like the children of Israel, and I've taught at times past. For 400 years, they were under Pharaoh, and all they knew how to be slaves. And when God set them free and told them he's going to take them to the promised land, they had no concept. They still thought like a slave. They still acted like a slave. And although they were walking in freedom, headed to the promised land. అయితే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా బానిసత్వంలో పెరిగారు, బానిసత్వంలో ఉన్నారు కొంతమంది. అయితే వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వచ్చి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను అన్నప్పుడు ఆయన ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వాళ్ళకి ఇంకా బానిసత్వంలో ఉన్నటువంటి ఆ మనసు, ఆ క్రియలు వాళ్ళు అలాగనే జరిగిస్తూ ఉన్నారు. Listen to John 10:10. నేను జీవమును దాన్ని సంపూర్తిగా ఇచ్చుటకు వచ్చితిని. ఎస్ పాస్టర్. 10 యోహాను సువార్త 10:10. దొంగతనమునకును హత్యకును నాశనమునకు చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. We've been raised in the attitude that we have been stolen from, our joy has been killed, and the enemy tries to destroy. And when Jesus saved us, he said, I have something totally different. I want to give you life, and I want to give it to you to the full, not just half full, completely full of my life. కనుక యేసు ప్రభువారు నిన్ను కనుక్కున్నప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు జీవం ఇవ్వటానికి వచ్చాను, ఆ జీవం సమృద్ధిగా ఇస్తాను అని అన్నారు. ఆ వాక్య ప్రకారం ఆయన నమ్ముకున్న వారికి సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. This is very important. Far too many believers have never allowed the Lord to transform their thinking, their soul, their mind, their will, and their emotion. And only the Word of God can wash us and begin to give us a new mind and a new thought process, that we no longer are slaves, but we are people of freedom and of power. కానీ చాలాసార్లు మనం దేవుడు సంపూర్తిగా కడగటం కోసం అనుమతించాం. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం సంపూర్తిగా అంగీకరించినట్లయితే సంపూర్ణంగా ఆయన ప్రతి విధమైన కల్మషాన్ని కడిగే దేవుడై ఉన్నాడు. Listen to Romans chapter 12, 1 and 2. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Now catch this. When you got saved, he took the old man away and gave you a new spirit. Now it says that he calls us to be renewed in our mind. So there has to be a new mindset that is put in us. And God's not going to do that for us. We must begin to do that through the studying of the Word of God. కనుక ఇక్కడ ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకున్నామో ఆ సమయంలో మరి మన పాత జీవితాన్ని తీసేశాడు. అయితే ఆ తర్వాత ఆయనతో నడుస్తున్నప్పుడు మన మనస్సులు మరి సంపూర్తిగా రూపాంతరం చెందాలంట. రూపాంతరం చెందటం అనేది అది అనుదినం ఆయనతో వాక్యంలోను ప్రార్థన ద్వారా ఉండటం ద్వారా అది మారుతూ ఉంటుంది. Israel is God's chosen people. You are God's chosen child. And when they were in slavery for 400 years, God set them free. He killed their attackers. He drowned them in the water. So when they marched towards the promised land, they didn't have to look over their shoulder wondering when the enemy is going to come and get them. That's the same process God wants to do for you. When he sets you free, the power of the enemy no longer has control
over your mind, your spirit, or your life. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోధులు ఆయన యొక్క ఇష్టమైన బిడ్డలు. వారిని బానిసత్వం నుంచి విడిపించినప్పుడు మరి నీటి ద్వారా ఆయన ఎడారి ద్వారా నడిపించాడు. దాని అర్థం ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు మరలా వెనక్కి తిరిగి చూసుకోవటానికి లేదు, అయ్యో మా శత్రువులు మమ్మల్ని వెంబడిస్తున్నారా అనే భయం లేకుండా వాళ్ళని ఎర్ర సముద్రం ద్వారా నడిపించాడు. అంటే ఆ సముద్రాన్ని మళ్ళీ దాటి వాళ్ళు రాలేరు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. How can I tell if I have a slave mentality? మరి నాకు బానిసత్వమైన మనసు ఉందని ఎలా చెప్పగలుగుతాం? When the children of Israel left out of Egypt, they began to see miracle after miracle after miracle. When they ran out of water or they didn't have any food, they blamed God and they wanted to go back. They didn't trust him. That's a slave mentality. మరి దేవుడు ఒక వ్యక్తికి ఈ యొక్క బానిసత్వమైన మనసు ఉందని ఎలా గ్రహించగలుగుతామంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో నడుస్తున్నప్పుడు వారు ప్రతిదానికి సనగటం గొనగటం చేశారు. అంటే ఒకటి నీళ్లు లేవంటి నీళ్లు ఇచ్చినప్పుడు, మాంసం లేదండి మాంసం ఇచ్చినప్పుడు, అట్లా వాళ్ళు ప్రతి అవసరం వచ్చినప్పుడు సనగటం గొనుగుతూ ఉంటారు. సో ఎవరైనా అవసరాలు వచ్చినప్పుడు సనగటం గొనుగుటం చేస్తున్నారంటే అది బానిసత్వమైనటువంటి మనసు. When you and I get into a battle and we begin to complain to God, where are you? Why aren't you taking care of me? Why is this happening to me? That's a slave mentality. Our voice should be, Lord, what do you want me to do now to destroy the enemy that's in front of me? అయితే నువ్వు గనక యుద్ధంలో ఉన్నావు అనుకోండి, యుద్ధంలో అంటే బాధల్లో కష్టాల్లో ఉన్నావు అనుకోండి, బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు నీ మనసు ఒక రకంగా దేవుడా ఎక్కడున్నావు, నేను ఇన్ని బాధలు కష్టాలు పడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అనిపిస్తుందంటే నువ్వు ఇంకా బానిసత్వం సంబంధమైనటువంటి మనసులో ఉన్నావని. అలా కాకుండా ఆ కష్టాల్లో బాధల్లో దేవుడా నాకు ఇటువంటి పరిస్థితులు ఇచ్చావు, ఈ పరిస్థితుల ద్వారా మరి నేనేం చేయాలి, ఇటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి అని అడిగావంటే అప్పుడు నీకు బానిస మనసు లేదు అని. Okay. When too many Christians are saved and headed for the promised land, and yet they don't live life to the fullest. కనుక చాలా మంది క్రైస్తవులు మారు మనసు పొంది కూడా వాగ్దాన దేశం వైపు నడుస్తున్నప్పుడు వాళ్ళ మనసు ఇంకా రూపాంతరం చెందదు, బానిస సంబంధమైన మనసే వాళ్ళు కలిగి ఉంటారు. Because they have not put their past or hindrances behind them. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఆ మనస్తత్వాన్ని వెనక్కి విడిచిపెట్టకుండా వాళ్ళతో పాటే మోసుకుంటూ వస్తూ ఉంటారు. They're not looking unto Jesus as the author, the beginning of their faith and the finisher of their faith, that Christ is building them to be warriors in his kingdom. కనుకనే వాళ్ళు మరి వారి విశ్వాసానికి ఆరంభికుడైనటువంటి యేసు వైపు చూడకుండా వాళ్ళకున్న మనస్తత్వం, వాళ్ళకున్నటువంటి బాధల వైపు చూస్తూ నడుస్తూ ఉంటారు. Because they're not taking time to learn Jesus. కారణం ఏంటంటే యేసు ప్రభు గురించి మరి ఎక్కువగా ఎరగటానికి వాళ్ళ సమయాన్ని కేటాయించట్లేదు. The more we learn Jesus, the more faith we have, the more freedom we have, and the more we live in the abundant life of Christ. దేవుని గురించి నువ్వు ఎంతగా ఎరుగుతూ ఉంటావో, ఎంతగా నేర్చుకుంటా ఉంటావో, అంతగా నువ్వు స్వతంత్రాన్ని అనుభవిస్తావు, అంతగా సంతోషాన్ని అనుభవిస్తావు, సమాధానం నీకు తోడై ఉంటుంది. As pastors, we need to take great amount of time to teach our people what Jesus died on the cross for, and how as us believers need to learn to live the life of freedom. కనుకనే మరి పాస్టర్ గారులుగా మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి చెప్పాలి, నిజమైన స్వతంత్రంగా జీవించడం అంటే ఏంటి, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి, మరి బానిసత్వమైన మనసును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అయినట్లయితే ప్రతి విధమైన స్వేచ్ఛని అనుభవించగలుగుతాం అని చెప్పాలి. When you teach your people, make it practical, easy steps to take so they can follow them. నువ్వు ఎప్పుడైనా మీ యొక్క విశ్వాసాలకు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అనుసరించగలిగినటువంటి విధంగా వారికి బోధించండి. భయంకరమైన ప్రసంగాలు పెద్దగా రాసుకొని వాళ్ళు భయపెట్టబాకండి. భయపెట్టకుండా వాళ్ళు సింపుల్గా వారి జీవితంలో ఎలా అనుసరించవచ్చో
అది వారు అనుదినం జీవిస్తున్న జీవితానికి సంబంధించినట్టుగా బోధించండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. I'm going to give you 7 keys that will produce strong faith. ఈ సమయంలో బలమైన విశ్వాసాన్ని పొందుకోవటం కోసం 7 మరి తాళపు చెవులు అంటే 7 విషయాలు నేను చెప్పబోతూ ఉన్నాను. Teach them to gain a knowledge of the scripture, number 1. మొట్టమొదటిసారిగా వారికి వాక్యములు అంటే మీ విశ్వాసులకి వాక్యములో బలపరచండి, వాక్యంని బోధించండి, వాక్యంలో బలపరచండి. Teach them to meditate on the word, to think over and over and over, because when you think on the word, you can't think on the problem. కాబట్టి అంటే వాళ్ళు ఎక్కువగా వాక్యాన్ని నెమరవేసుకునేటట్టుగా చేయండి. వాళ్ళు వాక్యాన్ని నెమరేసుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని మర్చిపోతారు, వాక్యాన్ని గుర్తుంచుకుంటారు. Number 3, have a persistent, consistent prayer life. ఆ తర్వాత ఖచ్చితంగా అనుసరించి మరి ఒక అలవాటుగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి మనసు వాళ్ళకు వచ్చేటట్టుగా చేయండి. Number 4, when you read the word, act on it. Make the word live through you. మరి 4వ విషయం, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతున్నారో ఆ వాక్య ప్రకారం జీవించేటట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని చెప్పండి. Number 5, live a life of gratefulness and being thankful. 5వది మరి కృతజ్ఞత మనసు కలిగి దేవునికి మనుషులకి కృతజ్ఞత కలిగి నా మనసుతో జీవించటం నేర్పించండి. Number 6, be patient. 6వది చాలా ఓర్పు కలిగి జీవించండి. Time sometimes has to catch up to the word that God gave you. మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఆ సమయానుకూలంగా సందర్భానుసారంగా అది పనిచేస్తుంది. What do I mean by that? There are circumstances that God has to put together, and then that word will act completely. So just be patient. కొన్నిసార్లు ఒక వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం నీకు అర్థం కానప్పుడు ఆ వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు దేవుడు సృష్టిస్తాడు. అప్పుడు నీకు ఆ వాక్యం ఏంటి అని దాని అర్థం అవుతుంది. Number 7, walk in a servitude attitude, not a slave mentality, but the heart of a servant. తర్వాత 7వది మరి బానిస సంబంధమైనటువంటి మనసును విడిచిపెట్టి సేవకుని మనసు కలిగి నడవండి. అంటే సేవకునిలాగా మనసు కలిగి నడవండి. The anointing breaks the yoke. మరి అభిషేకం అనేది ఈ బానిస కాడిని విరగగొడుతుంది. It has 2 parts. దానిలో 2 విషయాలు మనం గమనించవచ్చు. The power of the Holy Spirit, and the other one is the life lived out in godly character. ఒకటి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి, రెండోది దేవుని పోలి నడుచుకోవటం. When you got saved, the Holy Spirit came in you. On the Old Testament, it came on them. In the New Testament, he lives in you, and he is the oil of anointing that lights the fire. మరి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉంది. పాత నిబంధనలో మరి వాళ్ళ మీదకి వచ్చింది, కొత్త నిబంధనలో వారితో కలిసి జీవిస్తూ ఉన్నది. మరి అభిషేకం అనేది మరి నూనెలో ఆయన మరి ఉంచాడు. The anointing represents the Holy Spirit. అభిషేకం అనేది పరిశుద్ధాత్మని చూపిస్తూ ఉన్నది. And it will demonstrate outwardly what he's doing on the inside in you. If there is bringing power and healing, you will do power and speak healing. కనుక అంటే దేవుడు నీ జీవితంలో ఏం కార్యం జరిగిస్తున్నాడో దాన్ని బయటకు చూపించటమే అభిషేకం. కనుకనే దేవుడు నీ జీవితాన్ని స్వస్థపరుస్తూ దేవుడు నీ జీవితాన్ని కడుతున్నట్లయితే నువ్వు ఇతరులకి కూడా స్వస్థతని మరి నిన్ను జీవితాలను కట్టే విషయాన్ని నువ్వు బోధిస్తూ ఉంటావు. The anointing allows or causes you to fulfill the plan and purpose of God in your life. దేవుని యొక్క అభిషేకం అనేది నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను ప్రణాళికని నెరవేర్చడం కోసం నీకు సహాయపడుతుంది. The anointing said, I am God's person and he has put a stamp on my life. అభిషేకం అనేది
మరి దేవుడు నీ మీద ఒక ముద్ర వేసి ఆ దేవుని నీకు సంబంధించిన వాడను, నేను ఆయనకు సంబంధించిన వాడును అని ముద్ర కనబడుతూ ఉంటుంది. It represents divine protection and favor. And the moment that you ask Christ into his life, the anointing came to live in you. కనుకనే దేవుని ఎప్పుడైతే అనుమతించామో, అంగీకరించామో, అప్పుడు ఆయన యొక్క సన్నిధి మనలోకి వచ్చి నివసిస్తుంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క కృప మన మీద అధికంగా ఉంటుంది. The anointing is the resident and presence of Christ Jesus fulfilling his power in your life. అభిషేకం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం నీ మీద, నీలో ఆయన నివసిస్తూ ఉంటాడు. When he comes in, the Holy Spirit, in a sense, is silent, just waiting, not growing, until you begin to live out his presence so that he may grow up into you into all things. వాస్తవానికి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆహ్వానించావో, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి అలాగనే ఉంటాడు. అంటే ఇంకా వృద్ధి చెందడు. కానీ ఏంటంటే నువ్వు అనుమతి ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటావో, నీలో ఉన్న అభిషేకం, పరిశుద్ధాత్మ సన్నిధి, శక్తి వృద్ధి చెందుతా ఉంటుంది. The more you became less of you, the more it becomes more of him. నీలో నీవు అంటే నేను అనేది నీలో తగ్గుతూ ఉంటే దేవుడు అనే అభిషేకం నీలో పెరుగుతూ ఉంటుంది. The more his life and anointing will flow through you, breaking powers and bondages, not only in your life, but those around you. మరి నీలో దేవుని యొక్క అభిషేకం పెరుగుతూ, దినదినాభివృద్ధి పెరుగుతూ, నీ జీవితంలో మరియు నీ చుట్టుపక్కల ఉన్న వారి జీవితాల్లో ఆ సాతాను యొక్క కాడిని వెరగొడుతూ ఉంటుంది. Now listen to me very carefully. In order for the anointing to be constant in our lives, it has to deal with our character. అయితే ఈ అభిషేకం స్వభావం ద్వారా అభిషేకాన్ని ఈ అభిషేకం ఎలా ఉంటుందంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని భద్రపరచుకోవడం ద్వారా ఈ అభిషేకం ఉంటుంది. Your character is your mental and moral lifestyle of your life. మరి ఏంటి ఈ యొక్క క్యారెక్టర్ అంటే ఏంటి, లేదా వ్యక్తిత్వం అంటే ఏంటి? నీ యొక్క ప్రవర్తన మరియు నీ యొక్క ఆలోచన, నీ ప్రవర్తన, నీ మాట, నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది. Mentally, you are taking your mind and telling it will focus on Jesus Christ, and it will learn God, and it will walk after him. You're training your mind to know how the Father thinks, how he acts, and what he requires of you and me. అంటే దాని అర్థం ఏంటంటే నీ మనసు, నీ యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, ఏమి సెలవిస్తున్నాడో దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటుంది. You're no longer looking to man, to the world, to government. You're looking to Jesus to be your guidance and your focus. కాబట్టి నువ్వు ఇక మీదట ఏ మనిషి వైపు కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు కానీ, అధికారుల వైపు కానీ చూడగాని దేవుని వైపు నువ్వు చూస్తూ ఉంటావు. ఆయన మీదే నువ్వు మరి దృష్టి కేంద్రీకరిస్తావు, ఆయనే నడిపిస్తాడు. Your character in your moral life is how you act, how you talk, how you do business, and how you handle people. అయితే నీ వ్యక్తిత్వం అనేది ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా నడుచుకుంటావు, ఇతరులను నువ్వు ఎలాగ చూస్తావు, వాళ్ళతో ఎలా నడుచుకుంటావు అనేదే నీ వ్యక్తిత్వం. How you handle the word of God is a reflection of how Jesus would handle all things if he was here on the earth. అయితే నువ్వు ఎలా ఉండాలి నీ వ్యక్తిత్వం అంటే, యేసు ప్రభువారే ఈ లోకంలో ఉన్నట్లయితే ఆయన అయితే ఎలా ఉంటాడో అలా ఉండాలి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం. Your moral life is your value system. కాబట్టి నీ యొక్క వ్యక్తిత్వం అనేది, మంచి వ్యక్తిత్వం అనేది నీకు విలువని పెంచేదిగా ఉన్నది. Whatever you value the most, you put your energy in. If you value to be recognized, if you value money, if you value power, you're going to put your whole energy into that. But if you value Jesus as the utmost part of your life,
you will pour everything into him. అయితే నీ జీవితంలో దేనికి అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో దాని మీదే నీకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగిస్తావు. ఉదాహరణకి నువ్వు డబ్బు అంటే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనుకోండి, డబ్బును ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా కూడబెట్టుకోవాలని నువ్వు 24 గంటలు నీ శక్తి, యుక్తులు, జ్ఞానాన్ని అంతా కూడా డబ్బును కూడబెట్టుకోవటం ఉంచుతావు. లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించుకోవాలని 24 గంటలు నీకున్న శక్తి, యుక్తులు అన్ని వాడుతూ ఉంటావు. కానీ వాటి మీద కాకుండా క్రీస్తు మీద నీ దృష్టి ఉంచినట్లయితే అప్పుడు నీ యొక్క వ్యక్తిత్వం అనేది మారుతుంది. There's a lot of Christians and even pastors who do not have good values. They're very displeasing to the Lord. మరి ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్ గారులకి సేవకులను పేరు పెట్టుకున్న వాళ్ళకి సరైన వ్యక్తిత్వం లేదు, సరైన క్యారెక్టర్ లేదు, సరైన వ్యక్తిత్వం లేని వాళ్ళు ఉన్నారు. అది చాలా దేవుణ్ణి బాధ పెట్టే విషయం. Some men and women of God in the ministry want to be recognized. They want the power. They, like the Pharisees, they want to be called pastor. And we need to come to a place that it doesn't matter. Jesus needs to be recognized in our life. చాలా మంది పాస్టర్ గారులకు ఉన్నది ఏంటంటే వాళ్ళకి పేరు అంటే అందరు నన్ను గుర్తించాలి, ప్రఖ్యాతులు రావాలి, గొప్ప పేరు రావాలి, దానికోసం ఏదైనా చేస్తారు. కానీ అదే ఎలాంటి మైండ్స్ అంటే ఒక రకంగా పరిసయ్యులు మనస్తత్వం. పరిసయ్యులు కూడా వాళ్ళు వీధి మూలలో ఉంటే అందరూ వచ్చి గౌరవించాలి, వంగి దండం పెట్టాలి, అందరు గొప్పోడు అనాలి అని కోరుకుంటారు. అది పరిసయ్యుల మనస్తత్వం. It's important to have a good reputation. By that, having integrity, and your word is your bond. What you say is what you will do. కానీ నువ్వు అటువంటి పేరు కాదు, కానీ నువ్వు ఎటువంటి పేరుని కొనుక్కోవాలంటే మాట ఇస్తే మాట మీద నిలబడతాడు, ఇతను మంచివాడు అనే పేరు తెచ్చుకోవాలి. లేకపోతే దేవుని వాక్యానుసారంగా ఈ పాస్టర్ గారు నడుచుకుంటాడు అనే పేరు తెచ్చుకోవాలి. కానీ ఇంక వేరే గొప్ప పేరు ఆ పేరు అవసరం లేదు. As pastors, we need to be honorable, trustworthy, and that's the goodness about you and it's recognized about you. పాస్టర్ గారు మనం మరి గౌరవం పొందిన వారిగా ఉండాలి, తర్వాత నమ్మదగిన వారిగా ఉండాలి. ఈ రోజుల్లో పాస్టర్ గారులు అంటే నమ్మకస్తులై ఉండాలి, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. We're talking about carrying the anointing. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద నిలుస్తుంది అంటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. You need to have good ethics, good traits, and people will speak well of the Jesus in you, and you want to see what they talk about the Jesus in you, not necessarily what they say about you. ఇక్కడ ఎవరి మీద అభిషేకం, దేవుని యొక్క అభిషేకం నిలుస్తుందంటే తగ్గింపు, దేవుని యొక్క స్వభావము కలిగి మంచి వ్యక్తిత్వం కలగాలి. మనుషులు చూసినప్పుడు నువ్వెంత గొప్పోడివి అని నీ గురించి మాట్లాడకూడదు, నీలో ఉన్న క్రీస్తు ఎంత గొప్పోడు అని మాట్లాడాలి. అప్పుడు మాత్రమే నీ మీద అభిషేకం నిలుస్తుంది. As pastors, we're to care for the sheep. We need to study hard and we need to be prayer warriors ourselves. కనుకనే పాస్టర్ గారు మనం అందరం కూడా మరి ఈ పంట కోయటం కోసం ఆతృత పడాలి, మంచి కాపర్లుగా ఉండాలి. We need to be hard workers, and now listen to me. We need to be content with what we are earning and not jealous of what somebody else is earning. కాబట్టి మనం కష్టపడి పనిచేసే వాళ్ళమై ఉండాలి. అదే విధంగా మన దగ్గర ఏముందో దానితో సంతృప్తి పొందాలి. అంటే దేవుడు నీకేమిచ్చాడు దాంతో సంతృప్తి పొందాడు, కానీ ఎదుటోడు వైపు చూసి వాడి దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు అని ఎప్పుడు కూడా బాధపడకూడదు. We know that the Lord will provide, so therefore I will not let jealousy or bitterness enter into my life. కాబట్టి అప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు సమస్త జీవులకి అనుగ్రహించేది దేవుడే. కనుకనే నాలో ఎటువంటి మరి ఈర్ష్య ద్వేషాలు నేను పెంచుకోను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అని చెప్పుకోవాలి. When you get under pressure, the real you is going to be exposed, and it has to be the character of Jesus.
కానీ నువ్వు ఎప్పుడైతే ఇంకా అంటే లోకంలో ఉన్నవన్నీ కావాలని కోరుకుంటావో అప్పుడు నీకేమైద్ది? ఓ బాగా ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి మనిషి బయటకు వస్తాడు. అప్పుడు మనుషులు నిన్ను చూసి ఓ ఈయనేం దైవ సేవకుడు, ఏమేం దైవ సేవకురాలు అని అప్పుడు నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. అప్పుడు దేవునికి అవమానం. When you get under pressure, you're going to say, it is going to give me confidence and it's going to give me courage, and it's going to be like when I pass through the valley of the shadow of death, he is going to be with me. It's going to be all right. ఒకవేళ నీకు పనుల భారంతో ఎక్కువ బాధ్యతలు కలిగి మొయ్యలేనంత భారం ఉన్నట్లయితే అప్పుడు నీకు టెన్షన్ పెరిగిపోయినప్పుడు అప్పుడు చెప్పుకోవాలి, ఈ టెన్షన్ ద్వారా నేను ఎటువంటి పాపం చేయకూడదు, నోటి ద్వారా కానీ క్రియల ద్వారా కానీ నా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అని ఏం చెప్పుకోవాలంటే, నేను అంధకారపు లోయలలో నడిచినను దేవుడు నాకు తోడయ్యున్నాడు అని గుర్తు చేసుకోవాలి. To sustain the anointing is building godly character. కాబట్టి ఎప్పుడైతే దైవ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం నీలో ఉంటుందో అప్పుడే దేవుని అభిషేకం నీ మీద నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. We become the storehouse of the anointing that flows through us, and the yoke of bondage will be broken in us, and we will sit under his teaching and be blessed. మరి పాస్టర్ గారు సేవకులు అంటే దేవుని యొక్క అభిషేకం నింపబడిన వారై ఈ దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి గృహంగా ఉండాలి. అంటే అది పవర్ హౌస్ లాగా ఉండాలి. అప్పుడే మనం మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని పంచగలుగుతాం. ఆ దేవుని శక్తి నీలో నిలిచి ఉండాలంటే దైవ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం నీలో ఉండాలి. Amen. I want you to put your hands on your head right now. మీరందరూ కూడా మీ యొక్క చేతుల్ని మీ తలల మీద, అందరు కెమెరా ఆన్ చేసి మీ తలల మీద మీ చేతులు ఉంచుకోండి. ఈ సమయంలో మీ అందరికీ అభిషేకం రావాలని ప్రార్థించబోతున్నాం. మీ అందరూ మీ తలలు పైన And I want you to pray, and I want you to say, Lord Jesus, I break the spirit of a slave mentality. అందరూ చెప్పండి, ప్రభువా నాలో ఉన్నటువంటి బానిస సంబంధమైన మనస్సుని యేసు నామములో తీసివేయబడును గాక. I pray, Lord Jesus, tonight that you would give me life to the full. తండ్రి, నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాను, నీ నిత్య జీవం నాకు సంపూర్తిగా వచ్చును గాక. Make me this leader to stand before your sheep today. మరి నీ యొక్క నాయకుడుగా నీ మంద ముందు నేను నిలబడటానికి నాకు సహాయం దయచేయండి. Lord Jesus, lift your hands. Lord Jesus, చేతులు పైకెత్తండి. I ask you to refresh me with your anointing. యేసు ప్రభువా, ఈ సమయంలో నా మనస్సుని, నా యొక్క జీవితాన్ని మరొక్కసారి మరి అభిషేకించమని అడుగుచూ ఉన్నాను. I sit at your feet and I come to learn of you, Lord Jesus. మరి నీ పాద సన్నిధికి వచ్చి నీ దగ్గర నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. Build into me godly character so that I become the child of God that represents you well. నాలో దైవ సంబంధమైనటువంటి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయండి. దాని ద్వారా నేను నీ బిడ్డగా ఈ లోకంలో సాక్షిగా జీవించగలుగుతాను. From this moment on, I am free in the name of Jesus. ఈ సమయం మొదలుకొని ప్రతి విధమైన బానిస సంఖ్యల నుంచి, బానిస కాడి నుంచి నేను విడుదల పొంది ఉన్నాను. And all of God's people said amen. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. That's it. Thank you so much, Pastor. Thank you so much. Okay, let's pray closing prayer. Ramesh garu, Ramesh, Pastor Reverend Ramesh Christy garu, mugim ప్రార్థన ఆశీర్వాదం సార్. క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ రమేష్ గారు ఉన్నారా? సార్ ప్రజలండి చేయండి సార్, ముగింపు ప్రార్థన. మా ప్రియ పరలోక
ఎన్నోసార్లు తండ్రి మాతో మాట్లాడారు ప్రభా. అవును. తండ్రి కాడి విషయంలో ఎలాగో కలిగి ఉండాలో ప్రభా, అభిషేకాన్ని పొగట్టుకుండా తండ్రి అనేటువంటి విధంగా జీవించాలి ప్రభా. మాతో ఎంతో చక్కగా మీరు మాటలు విధానం స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ముఖాంతరంలోనైనా మా పరిచర్య కొరకు, వ్యక్తిగత మా జీవితం కొరకు, మా సంఘము కొరకు ప్రభా అనేక విషయాలు ఆయన మాతో మాట్లాడి ఉండగా ప్రభా, నిజమైన సేవకులుగా తండ్రి మా పైన అభిషేకం పోకుండా ఉండాలంటే ప్రభా అనేక విషయాల్లో తండ్రి మేము తగ్గింపుకునే వారిగా నాయన మాదిరికరంగా, వాక్యానుసారంగా, సాక్షార్థమైన ఇతరులకు మాదిరికరంగా జీవించి భాగ్యం చేసి ప్రార్థన చేస్తున్నాయన స్తోత్రం తండ్రి. వాక్యం అందించిన ప్రభావ దావీదులనైనా ఇంకొన్ని బహుబలంగా మీరు వాడుకోండి ప్రభావ. అయ్యా అలాగే తండ్రి మా స్థానిక నాయకులు ప్రభావ సాల్మన్ రాజుగారిని బట్టి స్తోత్రుడు తండ్రి ఆయన. ఇక మమ్మీస్టులు ఎంతమంది దావీదు సేవకులు ఉన్నారు ప్రభావ, ఉదయకాల సమయంలో ఎంతమంది సేవకులు పాల్గొని ఉన్నారో ప్రభావ, ప్రతి ఒక్కరిని కూడా తన ఆత్మాభిషేకం నింపి ప్రభావ మా పైన ప్రతి పాప బొక్కాలు విరగొట్టి ప్రభావ, అబంధకాలు తెంచివేసి ప్రభావ, అభిషేకం నింపి బలపరిచి ప్రభావ, ఉదయకాల మమ్మల్ని నింపి మా అందరి ద్వారా ప్రభావ మీరు మహిమ పొందుకుని వస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూడిన మనకును సకల పరిశుద్ధులకును మరి ప్రత్యేకంగా వాక్యం అందించిన దైవ సేవకులకును ఇక ప్రతి అంతరికి సదా తోడే నడిపించింది కాక. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you so much for participating.